చాలా సరిత గారు జడ్పీటీసీ మెంబర్ కంటే ఎక్కువ మా కుటుంబ సభ్యులాగా, తర్వాత నాకు సోదరిలాగా అనేక సందర్భాలలో నాకు తోడుగా ఉండి నడిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా విద్యను కూడా మరి ఈ సరిత గారి వల్ల లేకపోవడం ఏదైతే ఉన్నదో అది నిజంగా వ్యక్తిగతంగా నాకు, అదేవిధంగా వారి కుటుంబానికి, అదేవిధంగా పార్టీకి, తర్వాత తెలంగాణకు ముఖ్యంగా నష్టం జరిగింది. తెలంగాణను నష్టం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము చూస్తూనే ఉన్నాం. అనేక సందర్భాలలో నాతో మాట్లాడేది తెలంగాణకు జరిగేటువంటి లాభం ఏం జరగాలి, నష్టం ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మాట్లాడేది. మరి వారు లేకపోవడం వల్ల మరి నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం, మా అందరికీ బాధాకర విషయం, ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతానికి కూడా బాధాకరమైనటువంటి విషయం. కేవలం ఒక జిల్లా నాయకురాలుగా అనడానికి వీల్లేదు, ఎందుకంటే వారి రాష్ట్ర నాయకురాలు పల్ల రాజేశ్వరరెడ్డి గారి సోదరిమణి అని కాకుండా తను సొంతంగా మాట్లాడేటువంటి ఒక ఫైర్ బ్రాండ్, యాక్చువల్గా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ అని చెప్పేది. మేమైతే చాలా ఉధృతంగా మాట్లాడేది. తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల మీద మాట్లాడినా కానీ, లేకపోతే తెలంగాణ ప్రజానీకానికి రావాల్సినటువంటి అవసరాల విషయాలు కానీ అనేక సందర్భాల్లో బాగా మాట్లాడినటువంటి వ్యక్తి. మరి వారి యొక్క అంతిమయాత్ర అన్న చెప్పినట్టు, రాయన్న చెప్పినట్టు మరి అంతిమయాత్రలో కూడా కార్యకర్తలందరూ నిశ్చితంగా పాల్గొనాలి. వారి ఆశయం ఉన్నది, ఇంకా వారి ఆశయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. వారికి, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా అందరికీ కూడా ఓదార్పు భగవంతుడు ప్రసాదించాలని కోరుతాం.